జై తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమలత. ఆగస్టు 6, 2024 నాడు నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు విగ్రహాల వద్ద హ్యూమన్ రైట్స్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జి కోటగిరి ఉషారాణి నాయుడు ఆధ్వర్యంలో షాదనగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సునీత అనే దళిత మహిళపై జరిగిన ఘటనపై నిరసన తెలియజేస్తూ మాట్లాడారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా రాత్రి సమయంలో కొడుకు ముందు భర్త ముందు బట్టలు విప్పి 3rd డిగ్రీ ప్రయోగించడం బాధాకరం. దొంగతనం కేసులో అరెస్ట్ చేసి ఇలా చిత్రహింసలు పెట్టడం పోలీసులకు సరైన పద్ధతి కాదని అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను కోర్టుకు హాజరుపరచాలి. కానీ మీరు ఇలా దొంగతనం ఒప్పుకోమని కొట్టి హింసించడం సరికాదు. నైట్ పోలీస్ స్టేషన్లో మహిళను ఉంచడం ఏంటి అని ప్రశ్నించారు. సీఎం కూడా స్పందించారు. ఎవరైతే పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్నారో వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోమని పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది అని ఉషారాణి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ జోగు రాములు మాదిగ, కందుకూరు లక్ష్మయ్య మాదిగ, దళిత బహుజన సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బరిగెల గురువయ్య, కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. ఆంధ్ర తెలంగాణ మహిళా ఇన్ఛార్జి నేను కోటగిరి ఉషారాణి నా పేరు. ఇక్కడ షాద్నగర్లో జరిగిన సునీత పైన దాడి జరిగింది కాబట్టి పోలీసులు తీసుకెళ్లి దొంగతనం అని చెప్పి ఆవిడ్ని 3rd డిగ్రీ ఉపయోగించి నానా చిత్రహింసలు పెట్టి భర్త ముందే ఆమె బట్టలిప్పి 3rd డిగ్రీ విధించి ఆమెకి చర్యలు తీసుకున్నారు. కోర్టుకు పంపించాల్సిన విషయం ఉంటుంది. అది మానేసి ఆవిడ్ని నానా రకాల చిత్రహింసలకు గురి చేసి ఆవిడ్ని బట్టలు విప్పి మరీ కొట్టడం అనేది అంటే ఈ చరిత్ర మళ్ళీ తిరగరాస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరికి. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నాము. ఏదన్నా ఉంటే వాళ్ళు మళ్ళీ చర్య తీసుకోవాలి. స్మగ్లర్ ఏమన్నా గంజాయినా మీరు మొన్న తీసేం గంజాయి దొరికింది, వాళ్ళు కూడా ఇట్లా కొట్టలేదు కదా ఎక్కడ కూడా. ఇప్పుడు ఏదో బంగారం దొంగతనం చేసిందని చెప్పి తీసుకెళ్ళి ఈ నెపంతో తీసుకెళ్ళి ఆమెను ఈ రకమైన చిత్రహింసలు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. 3rd డిగ్రీ ఉపయోగించడం అది కూడా కరెక్ట్ కాదు. ఇట్లాంటి వ్యవస్థలో కూడా ఇట్లాంటి 3rd డిగ్రీ ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకుని ఇంకొకళ్ళకి భయపడాలి. ఇప్పుడు ఈవిని కొడితే రాష్ట్రం మొత్తం కాదు దేశవ్యాప్తంగా కదులుతుంది. కానీ ఇట్లాంటి చర్యలు చేసిన వాళ్ళని, ఇట్లాంటి 3rd డిగ్రీ ఉపయోగించిన వాళ్ళని మళ్ళీ విధుల్లో ఉంచకూడదు. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళని వెంటనే జాబ్లో నుంచి తీసేయాలి. ఆల్రెడీ సీఎం గారు కూడా దాని పరిధిలోకి తీసుకోమని చెప్పారంట. దాన్ని మొత్తం అక్కడ ఉన్న లోకల్ అందరికీ కూడా పోలీసులకు కానీ ఎవరికైనా కానీ అందరికీ చెప్పి దాన్ని కరెక్ట్ మీరు విచారణ చేయండి అని చెప్పారంట. సీఎం గారు చెప్పారు. మన రాష్ట్రాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటిది ఇంకొకసారి మళ్ళీ జరగకుండా చూడండి. ఇట్లా జరగకుండా చూస్తేనే మా మహిళలకు అనే వాళ్ళకి రక్షణ ఉంటుంది. బయటికి అర్ధరాత్రి కాడ మహిళ వెళ్ళాలి, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీరు వెళ్ళాలి, రుద్రమ్మదేవిలాగా వెళ్ళాలి అంటారు. ఇంట్లో ఉంటేనే తీసుకుపోయి కొట్టురు. ఇంకేం తిరుగుతారండి మహిళలు రోడ్ల మీద? ఎక్కడి నుంచి వచ్చి తిరుగుతారు చెప్పండి? మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అంతేగాని మీరు చేతులు ఉపయోగించడం, కర్రలు ఉపయోగించడం, మీకు లాఠీలు ఇచ్చింది ఎందుకు? మీరు ఎక్కడ దోపిడీలు జరగకుండా చేయకుండా భద్రత, మా భద్రత కోసం మిమ్మల్ని ఎన్నుకున్నామండి. మా మీదే మీరు ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. వెంటనే డీజీపీ గారికి, ఏసీపీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటిది మరొకసారి జరగకూడదు. జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకుని ఇట్లా చేసిన వాళ్ళని మళ్ళీ రెండవసారి ఇట్లాంటిది ఎవరైనా చేయాలి అంటే భయపడేటట్టుగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటువంటి అరాచకాలు జరిగితే బాగుండదు. రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దళితులపై కానీ దళిత అమ్మాయిపై కానీ చేసిన వారిని వెంబడే శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒకవేళ పోలీసు వ్యవస్థ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. షాద్నగర్ ప్రాపర్ మిషన్పేట మండలం హెడ్ క్వార్టర్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక దళిత మహిళ సునీత అనే అమ్మాయిని పోలీసులు ఈ రకంగా హరాస్మెంట్ చేయడం సరైన పద్ధతి కాదు. దళిత సంఘాలకు పోలీసుల యొక్క కేసు ఏమేమి మామూలు ఏం కాదు. కావున
మొన్నటికి మొన్న నందనవనంలో ఒక గిరిజన మహిళ పైన అక్క పైన ఇదే విధమైనటువంటి హరాస్మెంట్ జరిగింది. మరి ఈరోజు ఒక దళిత అమ్మాయి జరిగింది. ఇది నెలలో ఒక 2-3 రోజులు జరుగుతున్నాయి కాబట్టి మరి వ్యవస్థ పోలీసు డిపార్ట్మెంట్ స్పందించకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ దళిత సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జరిగినటువంటి ఘటన ఏదైతే పోలీసులు దొంగతనం అనేటువంటి నెపం మీద ఒక దళిత మహిళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఒక మహిళ 4 కానిస్టేబుల్ ఒక ఇన్స్పెక్టర్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ తీసుకొని పోయి ఒక మహిళ అనేటువంటి దళిత నాయకుల పైన ఒక్క లేడీ కానిస్టేబుల్ లేకుండా 4 మగవాళ్ళే ఉండి వారిని ఇంటరాగేషన్ చేయడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఈ సమాజంలో ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా దాడులు మాత్రం దళితుల మీద జరుగుతున్నాయి. పోలీస్ వ్యవస్థ ఎవరైతే కాపాడాలో, ఎవరైతే ఫ్రెండ్లీ పోలీస్ అంటారో వాళ్ళు ఇంత దారుణంగా తీసుకొని పోయి థర్డ్ డిగ్రీ ఒక అమ్మాయి పైన, ఒక మహిళ పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి పోలీస్ వ్యవస్థ ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా వెంటనే మీరు చర్య తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ భారతదేశ వ్యాప్తంగా దాడులు మాత్రం దళితుల మీద జరుగుతున్నాయి. అదే ఒక దొంగతన నెపం ఒక అగ్రకుల వ్యవస్థ పైన, ఒక అగ్రకుల నాయకుల పైన పెడితే కనుక దాన్ని బయటికి రానియకుండా, ఇక్కడ పొక్కకుండా పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడ రూపకల్పన లేకుండా దాన్ని మాయం చేస్తుండే. ఒక దళితులు కాబట్టి ఈ సమాజంలో దళిత సమాజాన్ని ఇంకా అణచివేతకు గురి చేయడానికి మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ కూడా దళితుల పైన ఇట్లాంటి దాడులు జరిగినా, దళితుల పైన ఇట్లాంటి అరాచకాలు జరిగినా కానీ ఉపేక్షించేది లేనటువంటి విషయాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ ఉందో ఆ డిటెక్టివ్ను వెంటనే సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి మొత్తం బహిష్కరించాలి, తొలగించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతాం. ఇదే ఎల్బీనగర్ గడ్డ మీద మేము కూడా ఖచ్చితంగా రాబోయే దళిత ఉద్యమాలకు శ్రీకారం చుట్టి రేపు మీరు చర్య తీసుకోకపోతే